నాశనం చేయడం చిన్న కార్యము, చాలా చిన్న పని. ఏం చేద్దామంటే మీరు బంధువులు ఎవరైతే ఉన్నారో వారి మొత్తాన్ని మొదటి కుటుంబ సభ్యులు నాశనం చేయాలి, రెండవది స్నేహితులు నాశనం చేయాలి, మూడవది బంధువులందరూ నాశనం చేయాలి, నాలుగవది ఏంటంటే అసలు వీడు ఏ జాతి వాడో వీడే జాతి వాడో కూకటి వేలతో పెగిలింప చేయాలని చెప్పంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే మొత్తం యూదా జాతి మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నారంట. అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, రాజా మన దేశంలో ఒక జాతి ప్రజలు ఉన్నారు. ఏం చెప్పాడు? ఒక జాతి ప్రజలు ఉన్నారు. వారు ఏంటంటే తిరుగుబాటు ప్రజలై ఉన్నారు. వారి దేశానికి పన్ను కట్టేవారు కాదు. వారి ద్వారా మనకి ఎప్పుడైనా కూడా నష్టమే జరిగింది. కాబట్టి ఏం చేద్దామంటే వారికి కొన్ని చట్టాలు తీసుకుంటాం. ఈ రోజుల్లో మనం గమనించుకుంటే ప్రార్థనా పనులకు వ్యతిరేకంగా చాలా చట్టాలు, మత మార్పిడి చట్టం అనేది ఒకటి తీసుకొస్తున్నారు. ఏమండి, మత మార్పిడి చేస్తే కనుక ఆ వ్యక్తిని అరెస్టు చేస్తాం, ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తాం. కానీ మనం చేసేది మత మార్పిడి కాదు, కానీ మనస్సు మార్పిడి. అర్థమవుతుందా? దుర్మార్గంగా ఉన్నవాడు సన్మార్గంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. తాగుబోతున్న వ్యక్తి తాగుడు లేకుండా చేయాలని చూస్తాం. అంతేనా? బూతులాడేవాడు బూతులాడకుండా, తిరుగుబాటుతో ఉన్నవాడు తిరుగుబాటు లేకుండా చేయాలని చూస్తాం. అంటే అర్థం ఏంటంటే ఇది మత మార్పిడి అనుకుంటున్నారు, కానీ ఇది బ్రతుకు మార్పిడి, మనస్సు మార్పిడి, ఆలోచన మార్పిడి, ఉద్దేశ మార్పిడి. ఏంటంటే నువ్వు చక్కగా ఉండాలి, నువ్వు బాగుండాలి, క్షమకరంగా ఉండాలి, నీ ద్వారా కుటుంబానికి హాని జరగకూడదు, నీ ద్వారా పేటలో వారికి హాని జరగకూడదు, నేను సృష్టించిన దేవుడు ఒకైనా నరకానికి వెళ్ళకూడదని చెప్పేసి ఇది ప్రతి దైవజనుడి యొక్క ఆత్మఘోష.